పబ్లిక్ ఇంకొన్ని వార్తలు మిగిలిన్నాయి, అవి చెప్పుకునే దానికంటే ముందుగల మా ముసలి మోతెవరి ఏం చేస్తున్నాడో మందలిచ్చేద్దాం బాండ్రి. ఓ ముసలోడా, ఏం చేస్తున్నావయ్యా? ఓ ముత్యాల రెమ్మ, ఓ ముల్పల కొమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, నువ్వు కండువా మీద కండువా మార్చి కదులుతేనమ్మ, ఓ ఓసై రాములమ్మ, అన్ని పార్టీలు చూసి బిత్రపోవాలమ్మ, ఓ ఓసై రాములమ్మ, ఓ ఓసై రాములమ్మ. అగో ఏందయ్యా రాముల మాస్టారు, ఇవాళ రాములమ్మ పాటలు ఎత్తుకున్నావు ఎందుకు? అందలవు పూలరెమ్మ పేదింటి ఎన్నెలమ్మ రాములమ్మ మా రాములమ్మ, చీకట్ల చంద్రవంకవో మా కారు పాచికి పెద్ద దిక్కువో, నడిసొచ్చే నాగమల్లివో మా కారు పాటికి తోడు నీడవో, రావమ్మ రాములమ్మ రావమ్మ నడిచొచ్చే నాగమల్లివో మా పాటికి తోడు నీడవో, నడిచొచ్చే నాగమల్లివో మా పాటికి తోడు నీడవో, రావమ్మ రాములమ్మ రావమ్మ. అరే నాయనా, ఇప్పుడు ఈ రాములమ్మ రాగం ఎందుకు ఎత్తుకున్నావు ముసలోడా? ముచ్చటేందో సక్క అర్థమయ్యేటట్టు చెప్పరాదు? అసలు నీకు జీతం ఇచ్చి ఆ జోర్దార్ కుర్చీలో కూర్చుని పెట్టి నీ తోటి వార్తలు చదివిస్తాను చూడు, ఆ కొచ్చే రాజుగానికి బుద్ధి ఉండాలి కొద్దిగానన్న. అరే అసలు నా పాటలేంది, దాని వెనుక మర్రం ఏంది అనేది కెనాలల్లా పసిగట్టాలి. గాయంత తెలియలేదు అలా లేకిడదానా. ఇంక ఇక అందం తక్కువ ముఖానికి పాటలేంది లోటల రాళ్ళేంది అని అడుగుతాంది ఈమె. పీకిని చలి నువ్వు మనిషివి, నువ్వు పాడే పాటల వెనక మర్మం కూడా నాలుక తక్కువ ముసలోడా. నీకు జీతం ఇచ్చి వార్తలు తెప్పించుకుంటూ మాది బుద్ధి తక్కువ గాని ఇంతకు ముచ్చటేందో సక్క చెప్పు. మా రాములక్క మా విజయశాంతక్క మళ్ళీ మా కారు పాటలకు రాబోతాంది, అందుకే ఈ ఆనందంలో పాటలు అనుకో. ఓ ముల్పాల కొమ్మ, ఓ ముత్యాల కొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, నువ్వు కండువ మీద కండువ కప్పి మా పాటలు కత్తి, ఓ రాములమ్మ. అగో ఆమె ఆల్రెడీ చెయ్యి పార్టీలు ఉన్నదిగా, అదే మీ కారు పార్టీల కత్తా అని ఎప్పుడు చెప్పింది? మైకుల ముంగటికి వచ్చి మనసులో ఉన్న భావాన్ని బయట పెట్టాల్సినంత అవసరం లేదు, తన భావాన్ని ఏదో తీరుగా తెలిపితే అయిపోయా. అందుకే పిట్టగుట్ట రాసుకొచ్చింది ఆ ముచ్చట్ను. ఏమని కారు పార్టీలకు చేరికైతున్నానా? అయ్యా ఎందుకంతగానో ఇసుక చేరుతానవే ఎండ్రికిచ్చమ్మకందా ఆయన ఎవరు? కిషన్ రెడ్డి సారు కారు పార్టీ పని అయిపోయింది అని అన్నందుకు గట్లెందుకు అంటారు సారు, కారు పార్టీ మస్తు మంచిది అని బాధపడుకుంటా పిట్టగుట్ట రాసుకొచ్చిందా లేదా? అట్లా అన్నందుకు కారు పార్టీలకు వచ్చినట్టేనా? మరి కాదా, తల్లి తెలంగాణ అనే పార్టీ పెట్టి దాన్ని త్యాగం చేసింది. కారు పార్టీల శరీకై కయ్యాలు పెంచుకున్నది, పువ్వు పార్టీల శరీకై పెద్దరికాన్ని పోగొట్టుకున్నది, ఇప్పుడు చెయ్యి పార్టీల శరీకై ఏ ఇలువ లేకుంటున్నది. ఇక మన రాములక్కకు మిగిలిన్న పార్టీ కేఏ పాల్ సారు పెట్టిన ప్రజాశాంతి పార్టీ ఒక్కటే. అరే నీకు పరాచకం అనిపిస్తుందా అనే పందిరి గుంజం మొకందా? అరే రాములక్క మా కారు పార్టీలకు వస్తుంది అని అంటే గా ఏకే పాల్ సారు పార్టీలకు పోతుంది కావచ్చు అని అంటవేంది? మేము ఎత్తెత్త పోనిస్తాం చెప్పు. మాకు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి రాములక్క మా పార్టీతోటే ఉన్నది, మాకు అండదండగా ఉన్నది. మరి ఇన్నద్దులు వేరే పార్టీలు తిరుగుతుంటాయి ఏడవన్నావు నువ్వు, ఇప్పుడు వేరే పార్టీలకు ఎట్లు పోనిస్తాం అంటున్నావు? అయినా రాములక్క మీ కారు పార్టీని కేసీఆర్ సార్ నువ్వు తిట్టరాని తిట్లు తిట్టింది, గసుంటిది మళ్ళీ కారు పార్టీలకు వస్తుందని ఎట్లా అనుకుంటున్నావే? అయ్యో ఇప్పుడు మా కారు పార్టీలు ఉన్న వాళ్ళు అందరు సొక్కం పూసలేనా? గా ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ తిట్టిన తిట్లు యాడ్ చేసుకుంటేనైతే మస్తు ఇజ్జత్ అనిపిస్తుంది ఇప్పటికి. ఆయన మా పార్టీ లేడా? అట్లనే గా సబితా మేడం ఆమె కూడా మస్తు మాట్లాడినది మా కేసీఆర్ సార్ను మా కారు పార్టీ. అయినా ఇప్పుడు ఆమె మా పార్టీ లేదా? తోట మోట లీడర్లు మస్తు మంది మా కారు పార్టీ మా కేసీఆర్ సార్ను కడగరా అని కడుగులు కడిగిర్రు. అయినా మా పార్టీలో ఉంచుకుంటలేమా ఉంటలేరా వాళ్ళు? ఎవరు ఎన్ని తిట్టుకున్నా రాజకీయంలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటావు, అంతేనా? అవును అంతే. అంతేందుకు తిట్ల పురాణం చదివిన వాళ్ళు అందరూ ఒక్క మా పార్టీలే లేరు. ఇప్పుడు మా రాములక్క ఉంటున్న చెయ్యి పార్టీలో కూడా మస్తు మంది ఉన్నారు అట్లా తిట్టిన వాళ్ళు. అంతేందుకు మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు పువ్వు పార్టీలు ఉన్నప్పుడు అయితే రేవంత్ సార్ను రోత కడుగులు కడిగిండు. వినలేదా మనం అంతా?
ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చి చెయ్యి పాచిల సంసారం చేస్తలేడా? అట్లనే తిట్టిన వాళ్ళు అందరూ మనోళ్ళే, తిట్టిన వాళ్ళు కూడా మనోళ్ళే. కలిసి ఉంటారు, ఇడిపోతా అంటారు. రాజకీయం అన్నప్పుడు గంటే ఉంటది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు కూడా రాజకీయం బాగా నేర్చుకున్నట్టున్నావే తాత. దాని నా రాజకీయం ముచ్చట్లు ఎందుకే నీకు? కానీ మా రాములక్క ఖచ్చితంగా మళ్ళీ మా కారు పాచిలకు రావాలి పిల్ల. మా రాములక్క మా కారు పాచిలకు అత్తనే రాజసం ఉచ్చి పడతా అంటది. మా కేసీఆర్ సార్కు కుడిబుదం లెక్కుంటది చెల్లె. రావాలి ఆడ మా పాచిలకు. కలలు గనకు పెద్ద మనిషి. విజయశాంతి మేడం మీ ఒక్క కారు పార్టీని మాత్రమే మెచ్చుకోలేదు, అటు జగనాల్ సారు ఫ్యాన్ పార్టీని కూడా మెచ్చుకున్నది. కాబట్టి మేడం ఉద్దేశం పార్టీ మారుడు కాదు కావచ్చు. తీయు వత్తది పిల్ల. ఎందుకంటే మళ్ళా మా కారు పార్టీ పుంజుకుంటుంది అని జనాలందరూ అంటారు కదా, అందుకే ముందుగానే చదువుకుంటానట్టున్నది. అందుకోసమే కావచ్చు ఇటువంటి రాతలు రాస్తుంది ఆ పిచ్చ గుయిట్లే. ఏమోనే, రాజకీయంలో ఎప్పుడు ఏం జరిగేది ఎవ్వలకు తెలియదు. ఏమో నువ్వు అన్నట్టు విజయశాంతక్క మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన వస్తుంది కావచ్చు. ఎందుకంటే ఈ పార్టీలో మేడంకు చెప్పుకోదగ్గ పోస్ట్ ఏమి ఇయ్యలేదు. మేడంకు మెదకు ఎంపీ టికెట్ ఇస్తాం అని ఊరిచ్చి హ్యాండ్ ఇచ్చింది కదా చెయ్యి పాచోళ్ళు. అందుకే విజయశాంతి మేడం దిక్కులు చూస్తానట్టున్నది. విజయశాంతి మేడం ఏ ఇల్వ లేని కాడ మీరు ఉండు కంటే ఓడిపోయిన మా కారు పాచలకు రారి ఇతనన్నా చేసి మా కార్యకర్తలం అందరం నేను భుజాల మీద మోసుకుంటానైనా తిప్పుతాం. వచ్చే కాలం అంతా కూడా మొత్తం మళ్ళా మన 6 పాచి రువ్వడే ఉంటుంది చూడు. చూసినారులా, ఇప్పటికే 5 సార్లు కండువ మార్చిన విజయశాంతక్క ఇప్పుడు మల్లోపారి కండువ మార్చి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నదని మస్తు గుసగుసలు వినబడుతున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో.